ఓం నమో భగవతే రుద్రాయ. స్థిరాస్తులు కొనుగోలు చేయాలి అంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ శివ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు జపం చేసుకోవాలి. అయితే ఈ యొక్క శివ మంత్రాన్ని మీరు ఏదైనా సోమవారం నాడు మొదలు పెట్టాలి. అయితే ఈ శివ మంత్రము మీరు సూర్యాస్తమయము లోపు గాని లేదా సూర్యోదయం తర్వాత అయినా కానీ ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకొనవచ్చును. ఒక నిర్దిష్ట సమయంలో ఈ మంత్ర జపం అనేటటువంటిది మీరు మొదలు పెట్టాలి. అలాగే ఇది మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో గాని లేదా మీ పూజా మందిరం వద్ద గాని ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేసుకొనవచ్చును. ప్రతి ఒక్కరూ కూడా తమ శక్తి కొలది ఎంతో కొంత స్థిరాస్తిని కొనుగోలు చేయడము, భూములు కొనుగోలు చేయడము లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అటువంటి వారికి భూమి కొనాలి అనేటటువంటి ఆసక్తి ఎక్కువగా ఉన్నవారు ఈ శివ మంత్రాన్ని ఖచ్చితంగా జపం చేసుకోవాలి. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు. ఆ శివుడి యొక్క అనుగ్రహంతో మనము ఈ భూలాభాలు, భూ సంపద, స్థిరాస్తి కొనుగోలు చేయడం లాంటివన్నీ కూడా మనం చేయగలుగుతాం. కాబట్టి ఈ శివ మంత్రాన్ని ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేద్దాము అనేటటువంటి ఆలోచన ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ మంత్ర జపాన్ని చేసుకోవాలి. ఈ మంత్ర జపానికి ప్రత్యేకంగా రుద్రాక్ష జపమాలని ఉపయోగించాలి. అలాగే మీరు ప్రతిరోజు ఉదయం ఈ జపం ఆచరిస్తారు అంటే ఉదయం సమయంలోనైనా సరే జపం చేసుకునవచ్చును. లేదా సాయంత్రం ప్రదోషకాల సమయంలోనైనా ఈ జపం ఆచరిస్తాము అంటే ఈ జపం అప్పుడైనా సరే చేసుకునవచ్చును. ఈ మంత్ర జపముతో మీకు ఆ శివుని యొక్క అనుగ్రహంతో స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి శక్తి అనేటటువంటిది లభిస్తుంది. మీరు దీనికి చక్కగా తూర్పు ముఖంగా కూర్చుని ఈ యొక్క మంత్ర జపం అనేటటువంటిది చేయాలి. ఆ మంత్రం ఏమిటి అంటే ఓం నమః శివాయ రుద్రాయ భూలాభం దేహి మే స్వాహ. మరొకసారి చెప్తున్నాను, ఆ మంత్రం చూడండి. ఓం నమః శివాయ రుద్రాయ భూలాభం దేహి మే స్వాహ. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు ప్రతిరోజు కూడా రుద్రాక్ష జపమాలను ఉపయోగించి చేసుకున్నారు అంటే మీకు ఖచ్చితంగా స్థిరాస్తి కొనుగోలు చేసేటటువంటి శక్తి అనేటటువంటిది వస్తుంది. కాబట్టి ఎవరైతే స్థిరాస్తి కొనుగోలు చేద్దాము అనేటటువంటి ఆలోచనతో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ శివ మంత్రాన్ని జపించి వారు స్థిరాస్తులు కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభం.